రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వరద పోటెత్తడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణ ప్రాంతాల్లోని పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి పొంగులేటి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీపురంలో విషాదం జరిగింది. పాలెం వాగు దాటుతుండగా ఇర్ప లక్ష్మి అనే ఆశా వర్కర్ మృతి చెందారు. లక్ష్మీపురం నుంచి మొట్లగూడెంలోని కొడుకు ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వరద ప్రవాహానికి లక్ష్మి కొట్టుకుపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు పోలీసులు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కోదాడ తులసీనగర్ టౌన్షిప్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇళ్లలోకి వాననీళ్లు రావడంతో ఇంట్లోని సామాగ్రి తడిసిపోయింది. జేసీబీ సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. నల్గొండ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రోడ్లపై భారీగా వరద ప్రవహిస్తోంది. వివేకానంద నగర్లోని కాలనీలు ఇండ్లలోకి వరద చేరింది. మీర్బాగు కాలనీలో ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో కాలనీలు జల దిగ్బంధమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే వరద ఇండ్లలోకి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీ వాసులు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షాలతో మిర్యాలగూడ పట్టణం జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లోని మయూరీనగర్, రంగన్న కాలనీ, మందులవారి కాలనీలోకి వరద నీరు చేరింది. పలు కాలనీల్లో ఇళ్ల చుట్టూ నీరు చేరింది. రోడ్ల మీద ప్రవహిస్తున్న వరద నీరుతో రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు ప్రజలు. సూర్యాపేట జిల్లా కందిబండ మీదుగా కోదాడ వెళ్లే రోడ్డు మీదుగా మేళ్ల చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వాహనాలను ఆ మార్గం నుంచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు నుంచి 41,307 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ మెట్రో సిటీకి 227 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, నంది పంప్ హౌస్ ద్వారా 6,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. భారీ వర్షాలతో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం వెంకటాపురం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు నిండు కుండలను తలపిస్తున్నాయి. శంషాబాద్ మండలంలో అన్ని చెరువులు నిండి అలుగుపారుతూ హిమాయత్ సాగర్లోకి వరద చేరుతోంది. మండలంలోని పాలమాకుల, తొండుపల్లి, కొల్లపల్లి, పిల్లోనిగూడ, నానాజీపూర్, కాచారం అలుగులు పారుతుండటంతో హిమాయత్ సాగర్కు వరద పోటెత్తుతోంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో చెరువులు, వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఫరూక్ నగర్ మండలం అయ్యవారిపల్లి, కొందర్గు, గంగన్నగూడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. వికారాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. జిల్లాలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. కోట్పల్లి మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టు నిండి పొర్లుతోంది. భారీ వర్షాల కారణంగా కోట్పల్లి ప్రాజెక్టు, అనంతగిరి హిల్స్ కు పర్యాటకులు రావద్దన్నారు డిఎఫ్ఓ జ్ఞానేశ్వర్. జిల్లాలో 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి పంట నష్టం జరిగిందని ఆందోళన చెందుతున్నారు రైతులు. పంట నష్టపోయిన వారిని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు అన్నదాతలు. 15 ఎకరాల్లో ఒక 2 ఎకరాలు మంచిగా మొత్తం వాటర్ ఇంకా కిందికైతే ఫుల్ నిండిపోయినాయి. మొత్తం ఏం లేకుండా మొత్తం మురిగిపోతుంది. దాంట్లో చిన్న చిన్నవి ఉన్నాయి కదా, మొత్తం మురిగిపోతున్నాయి లేకుండా. వర్షాలు పడి వర్షం వచ్చి మొత్తం మునిగిపోయినాయి. ప్రభుత్వం మాకు ఏమైనా సాయం చేయగలరని కోరుతున్నాం. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్ దృష్ట్యా వర్షాలు
ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఎక్స్ట్రీమ్ రెయిన్స్ పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. అంటే కోట్పల్లి అండ్ అనంతగిరి ఈ ప్రాంతానికి హైదరాబాద్ నుంచి సందర్శకులు ఈ చల్లని వాతావరణంలో రావడానికి బాగా ఇష్టపడతారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా రావద్దని కోరుకుంటున్నాము. జిల్లా కలెక్టర్ అండ్ ఆదేశాల మేరకు రాబోయే 3 రోజుల వరకు అనంతగిరి అండ్ కోట్పల్లి ఏరియాలో సందర్శకులను అనుమతించడం లేదు. అది పూర్తిగా సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వర్షాలతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు ₹1 కోటి విడుదల చేశామని చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో వర్షాలు, వరదలపై సీఎస్ రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి పొంగులేటి. జిల్లాలో వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.